హలో అండి. ఈ రోజు క్యాన్వా ట్యుటోరియల్‌లో మేము యూట్యూబ్ బ్యానర్ ఎలా డిజైన్ చేయాలి చూడబోతున్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. సో, రెడీ టెంప్లెట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే మీరు కూడా డిజైన్ చేయొచ్చు. సో, ఎలా చేయాలి అని కంప్లీట్ వీడియో ఈరోజు చూద్దాము. సో, టెంప్లెట్స్ మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. లేకుంటే బ్లాంక్ కూడా మీరు తీసుకోవచ్చు. యూట్యూబ్ బ్యానర్ ఎందుకు పెట్టాలంటే ఎవరైనా మీ ఛానల్‌ని విజిట్ చేస్తే ఒక మంచి ఇంప్రెషన్ పడుతుంది. లేకుంటే ప్రొఫెషనల్ అనిపించదు. ప్రొఫెషనల్‌గా కనపడాలంటే బ్యానర్ పెట్టాలి. సో, ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. సో, డైరెక్ట్ టెంప్లెట్స్‌తో కూడా వెళ్ళొచ్చు మీరు. లేకుంటే ఇక్కడ సెర్చ్ చేయండి. సోషల్ మీడియా పోస్ట్‌లో వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. యూట్యూబ్ బ్యానర్ అని ఇచ్చిన తర్వాత అదైన తర్వాత ఇక్కడ వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఎడ్యుకేషనల్ యూట్యూబ్ బ్యానర్ ఉంటే టెంప్లెట్స్ రిలేటెడ్ వస్తుంది అంతే. ఇంకేం డిఫరెన్స్ లేదు. సైజ్ అన్నీ సేమే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ వీడియోస్ మీరు చేస్తున్నారంటే ఇది తీసుకోవచ్చు. స్పోర్ట్స్ ఇక్కడ ఉంది. మ్యూజిక్ ఇక్కడ ఉంది. బ్యూటీ యూట్యూబ్ బ్యానర్ అంటే మీరు ఇది చేసుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే టెంప్లెట్ దీనికి రిలేటెడే వస్తుంది అంతే. ఇంకా ఏం డిఫరెన్స్ లేదు. సో, మేమేం చేద్దాము సింపుల్ యూట్యూబ్ బ్యానర్ తీసుకుందాం. ఓకే. ఇది సైజ్ ఉంది. కానీ ఇది సైజ్ ఇంత ఉంటే కూడా మెయిన్ పోర్షన్ ఒక దానికి ఒక సైజ్ ఉంది. అది చూద్దాము. ఓకే. ఇది మా ఛానల్ అండి. సో, ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఛానల్‌లో వెళ్లి ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అని ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ సైజ్ ఇచ్చినారు. 20481152 ఈ పిక్సెల్ లోపల మెయిన్ కంటెంట్ ఉండాలి. రిమైనింగ్ అన్నీ ఏదైనా డిజైన్ మీరు పెట్టొచ్చు. సైజ్ పిక్సెల్స్ ఇచ్చినారు. మరి కంప్లీట్ ఫైల్ సైజ్ వచ్చేసి 6 ఎంబీ ఆర్ లెస్ ఉండాలి. ఇలా మీరు డిజైన్ చేయాలి. ఫస్ట్ ఇది ఒకటి నేను చూపిస్తాను. ఆన్లైన్ సైజ్ మీరు సెర్చ్ చేసుకుంటే ఇలా ఒకటి దొరుకుతుంది. ఇప్పుడు మీరు దీంట్లో చూడొచ్చు. మెయిన్ కంటెంట్ వచ్చేసి ఇక్కడ డార్క్ గ్రే కలర్ ఉంది కదా! దీని లోపలనే ఉండాలి. కంప్లీట్ సైజ్ వచ్చేసి ఇది టీవీలో కనపడుతుంది. సో, ఇది మొబైల్ అండ్ టాబ్లెట్స్‌లో ఇది సైజ్ కనపడుతుంది. డెస్క్‌టాప్‌లో ఇది కంప్లీట్‌గా లెంత్ కనపడుతుంది. అన్ని డివైసెస్‌కి సెట్ అవ్వాలంటే, అన్ని డివైస్‌కి కనపడాలంటే మెయిన్ కంటెంట్ వచ్చేసి ఇది డార్క్ గ్రే కలర్ ఉంది కదా! దాంట్లో లోపలనే ఉండాలి. సో, ఇప్పుడు ఏం చేద్దాము మేము ఇంకొక పేజ్ తీసుకుందాము. డూప్లికేట్ అని తీసుకుంటా నేను ఇక్కడ. సో, ఇది వద్దు మాకిక్కడ డిలీట్ చేసుకుందాం. సో, ఇక్కడొచ్చేసి ఇక్కడ టెంప్లేట్‌లో వెళ్దాం. ఓకే. సో, ఇప్పుడు అనుకోండి మీదు ఒక ఫుడ్ యూట్యూబ్ ఛానల్ లేకుంటే మీరు వేరే వాళ్ళకి డిజైన్ చేస్తున్నారంటే వాళ్ళది లోగో, టెక్స్ట్ అన్నీ ఇచ్చి ఉంటారు మీకు. దాంతో మీరు ఇక్కడ చేయాలి. లేదు మీదే ఓన్ ఉంది అంటే ఇక్కడ సెర్చ్ చేసుకోండి. ట్రావెల్ అని ఉంది అనుకోండి. మీరు ఒక ట్రావెల్ ఛానల్ ఉంది. ట్రావెల్ గురించి మీరు చేస్తారు. ట్రావెల్ అంటే ఎలా ఉండాలి? అట్రాక్టివ్‌గా ఉండాలి. సో, ఇది ఒకటి నేను తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే. రెడీ తీసుకున్నాను నేను. లేదు మీరు డిజైన్ చేస్తారంటే డిజైన్ ట్యుటోరియల్స్ కూడా నేను చేసిన అర్లియర్ స్టార్టింగ్‌లో. సో, ఎలా డిజైన్ చేయాలి మీరు ఎలిమెంట్స్‌తో చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ట్రావెల్ వ్లాగర్ అని ఇచ్చినారు. మీ ఛానల్ పేరు ఏముంది అది ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో, దీన్ని జస్ట్ క్లిక్ చేసుకోండి టెక్స్ట్. ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎంటర్ యువర్ ఛానల్ అని నేను ఇస్తా. ఓకే. యువర్ ఛానల్ నేమ్. అదైన తర్వాత కింద పేరుంది. ఎవరిది అంటే ఎవరు చేస్తున్నారు వాళ్ళ పేరు ఇక్కడ పెట్టుకున్నారు. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు. నేమ్ ఇక్కడ మీ పేరు. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ దేని గురించి ఉంది వీడియో. న్యూ వీడియో ఎవ్రీ వీక్ అని ఇక్కడ ఇచ్చినారు. ఎప్పుడొస్తుంది? ఇప్పుడు మా ఛానల్‌లో ఎవ్రీ వీక్ 2 వీడియోస్ వస్తాయి. ఒకటి థర్స్‌డే, ఒకటి సండే వస్తుంది. సో, అది మీరిక్కడ రావచ్చు. అంటే ఎవరైనా విజిట్ చేస్తే వాళ్ళకి ఒక నోటిఫికేషన్ మైండ్‌లో ఉంటుంది. అరే! ఎవ్రీ వీక్ ఒక వీడియో ఉంటుంది. వెయిట్ చేసుకుంటారు. అంటే చూస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి సబ్స్క్రైబ్ బటన్ పెట్టడం మంచిది. ఇక్కడ ఫోటో ఇది నేను ఇప్పుడు డిలీట్ చేస్తా. చూడొచ్చు ఇక్కడ ఫ్రేమ్ ఉంది. సో, ఫ్రేమ్‌ని ఎలా యూజ్ చేయాలి నేను ఒక వీడియోలో చెప్పినాను. మీరు ఇంకా చూడలేకపోతే అక్కడ మీరు చూడొచ్చు. సో, ఈ ఫ్రేమ్‌లో మీ ఫోటో పెట్టొచ్చు. ఇక్కడ ఎలిమెంట్స్‌లో వెళ్ళి నేను యూట్యూబర్ అని ఇస్తా. సింపుల్ తీసుకుంటున్నా ఒకటి. దీన్ని ఫ్రేమ్ మీద తీసుకుంటే ఇలా వచ్చేస్తుంది. చూడండి. ఇలా మీరు పెట్టొచ్చు. ఇది స్కై కావాలంటే పెట్టుకోవచ్చు. లేకుంటే లేదు. ఇక్కడ మీ ఛానల్ లోగో కూడా పెట్టొచ్చు. ఇది వ్లాగ్ ఛానల్ కాబట్టి పర్సన్ ఉంటారు మెయిన్. దానికోసం నేను ఇది పెట్టిన. మీరు ఒక లోగో చేసుకున్నారంటే ఆ లోగో ఇక్కడ మీరు పెట్టొచ్చు. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ మీకు నచ్చకపోతే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. దీన్ని సింపుల్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలి ఆ కలర్. ఓకే. ఇది కలర్ బాగుంది.
సో ఇది కూడా లేదు, మీకు ఇలా కలర్ చేంజ్ చేయడం అవసరం లేదనుకోండి. ఇప్పుడు నేను డార్కే పెడతా. ఫస్ట్ ఇది ఉంది, సింప్లీ కంప్లీట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు స్టైల్స్ అని ఉంది కింద. ఓకే, మీరు ఒక్కొక్క కలర్ చేంజ్ చేయడం అవసరం లేదు. ఇక్కడ స్టైల్లో వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి. అన్ని కలర్ చేంజ్ అవుతాయి, మరి ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. ఏది మీకు బాగా అనిపిస్తుందో అది పెట్టొచ్చు. చూడండి ఇలా. లేదు ఫస్ట్ మేము చేసింది అదే బాగుంది అంటే కంట్రోల్ జెడ్ చేయండి, యూ కెన్ గో బ్యాక్. ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ కొడతా. ఓకే, ఇది మాది ఫస్ట్ ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ వేరే టెక్స్ట్ కావాలి, ఈ టెక్స్ట్ వద్దు మాకి. సో ఇక్కడ సింప్లీ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అన్ని టెక్స్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మరి టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కలర్, టెక్స్ట్ కలర్ ఏది కావాలి, అదే తర్వాత క్యాపిటల్లో కావాలో లేకుంటే స్క్రిప్ట్లో కావాలో అది కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ అలైన్మెంట్ ఉంది. నెక్స్ట్ బుల్లెట్స్ లిస్ట్ కూడా పెట్టచ్చు. అదే తర్వాత ఇక్కడ లైన్ స్పేసింగ్ ఉంటుంది, మరి లెటర్ స్పేసింగ్ ఉంటుంది. లెటర్ స్పేసింగ్ అంటే ఈచ్ లెటర్ మధ్య ఉండే స్పేస్. లైన్ స్పేసింగ్ అంటే 2 లైన్స్ ఉన్నాయంటే దాని మీద ఉన్న స్పేసెస్ అలా. ఇక్కడ ఐకాన్, బెల్ ఐకాన్ ఇచ్చినారు. బెల్ ఐకాన్ మీరు ఇది కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ అగైన్ ఎలిమెంట్స్లో సెర్చ్ చేసి వేరే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అన్ని చేంజెస్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో ఉన్న ఇమేజ్ మీకు నచ్చకపోతే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ పొజిషన్లో వెళ్ళండి. మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ మాకి వద్దు అంటే సింప్లీ క్లిక్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇదన్నీ కరెక్ట్ సైజ్ లోపల ఉందా లేదా అని చూడాలంటే నేనేం చేస్తా, దీన్ని కాపీ చేసుకుంటా. కంట్రోల్-C చేసుకొని దీని మీద కంట్రోల్-V. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి జస్ట్ ట్రాన్స్పరెన్సీ తగ్గిస్తాను నేను. ఓకే, సో మీరు చూడొచ్చు ఇక్కడ మెయిన్ ఎలిమెంట్స్ దీని లోపల లేదు, ఇంకా కొంచెం కావాలి. ఇది డెస్క్టాప్కి సరిగా ఉంది, ఇప్పుడు ఉన్న డిజైన్ డెస్క్టాప్కి కరెక్ట్గా ఉంది. సో ఇది లోగో అండ్ ఛానల్ పేరు మెయిన్ ఏరియా లోపల రావాలి. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేసుకుంటా. ఇక్కడ పొజిషన్లో వెళ్ళి సో అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా నేను. దీన్ని కొంచెం ఇలా చిన్నది చేద్దాము. ఓకే, సో ఇప్పుడు ఇది బ్లూ కలర్ కొంచెం ఎన్లార్జ్ చేయాలి. పొజిషన్లో వెళ్ళి 2 బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి కదా, కొంచెం సెలెక్ట్ చేసుకుందాము. దాన్ని ఇంక్రీజ్ చేద్దాం. అంటే మాకు కంటెంట్ ఒకటే సెంటర్లో కావాలి, రిమైనింగ్ కాదు. మీరు ఇప్పుడు చూడొచ్చు. దీన్ని కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ షేర్లో క్లిక్ చేయండి. షేర్లో క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే PNG ఫార్మాట్లో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పేజెస్ ఉన్నాయి, మాకు 2 పేజెస్ కాదు, ఓన్లీ సెకండ్ పేజ్ మాత్రమే కావాలి. సెకండ్ పేజ్ సెలెక్ట్ చేసుకొని డన్ అని ఇస్తే మీ పీసీలో ఇది డౌన్లోడ్ అవుతుంది. మీకు ఎలా కావాలో అలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మంచి కలర్స్ చూస్ చేసుకోండి. కలర్ థియరీ కూడా ఉంటుంది ఒకటి, అంటే ట్రావెల్కి ఒక కలర్స్ ఉంటాయి, ఫుడ్కి ఒక కలర్స్ ఉంటాయి. అది కూడా మీరు ఆన్లైన్లో చూసి చేసుకోవచ్చు. సో కలర్ థియరీ గురించి కావాలంటే నేను ఒక వీడియో చేస్తా, మీరు కమెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.